వెల్కమ్ టు మలిన్ కిచెన్. ఈ రోజైతే మనం హెల్దీ సలాడ్ చేసుకున్నామండి. మన దగ్గర ఎన్ని రకాల పప్పులు ఉంటాయో అన్ని రకాల విత్తనాలు వచ్చిన తర్వాత మనం ఇలా సలాడ్ చేసుకొని తింటే డైలీ ఒక కప్పు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళై. ఈ రెసిపీ సలాడ్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలా చేసుకున్నామో అలాగే చేయండి. హెల్దీగా సలాడ్ రెడీ అయిపోయింది. బాగా చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె తీసుకోవాలండి. మన దగ్గర ఏది ఉంటే అదే తీసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఒక కప్పు అండి. మన దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే మనం పెద్ద కప్పు దేంతో అయినా చేసుకోవచ్చండి. నేనైతే 2 మెంబర్స్ తిన పెసలండి ఒక కప్పు ఇందులో వేసేసుకోవాలి. అలాగే 4 స్పూన్ల మనం ఎర్రపప్పు అండి, మొలకెత్తిన ఎర్రపప్పు ఇందులో వేసుకోవాలి. అలాగే బినీస్ అండి, కిడ్నీ బినీస్ అంటారు కదా, నానబెట్టుకున్నానండి. ఇవి అయితే మనం శనగలు ఇవన్నీ మనకు తొందరగా రావండి, 2 రోజులు పడతాయి. విత్తనాలు పెసలు అయితే తొందరగా వస్తాయి. ఇవి అయితే 3 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ పల్లీలండి నానబెట్టినవి. అలాగే శనగలండి 4 స్పూన్లు తీసుకున్నాను నేనైతే. ఇవి కూడా మొలకలు రాలేదండి, బాగా నాన్నాయి. మనకు ఇవి కూడా వేసుకోవాలి. ఇందులో మొలకలన్నీ అయితే మనం వేసేసుకున్నామండి. మన దగ్గర ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు మనం వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందులోకి కీరా ముక్కలండి సగం నేను తీసుకున్నాను, కట్ చేసుకొని కీరా ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 టమాటా మనం విత్తనాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయ అండి, చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనకు ఉల్లికాడలండి 2-3 కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం యాపిల్ అండి, సగం యాపిల్ నేను సన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసుకుంటున్నానండి. అలాగే 2 స్పూన్ల దానిమ్మ గింజలండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నామండి. మళ్ళీ ఇందులో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి మనం ఇందులోకి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి, చాట్ మసాలాలో ఉంటుంది కదండి. అలాగే మనం 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి. కారం మనం ఎంత తింటే అంత వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అండి, వేయించిన జీరా పౌడరు వేసుకొని మనం బాగా కలుపుకుందామండి. ఇందులోకి మనం వేసుకుంటే నిమ్మరసం వేసుకోవచ్చండి, ఎందుకంటే చాట్ మసాలాలో ఉంటుంది కదా, అందుకే మనకు కావాలంటే మనం అయితే వేసుకోవచ్చు. ఇలాగైతే మనం బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం అయితే డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు వేసుకోవాలండి. పైనుంచి జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవచ్చండి, మన ఇష్టం అండి. మనకైతే రెడీ అయిపోయినాయి అన్ని పప్పులు, మొలకలు ఎత్తిన పప్పులతో మనం సలాడ్ చేసుకున్నాం. ఈ రెసిపీ మీకు నచ్చితే ఎంతమందికి లైక్ చేయండి.